తండ్రి తాగుడికి బానిసయ్యాడు. 3 పూట్లా కడుపునిండా తినడానికి తిండి ఉండేది కాదు. దీనికి తోడు బంధువుల చీదరింపులు, వెక్కిరింపులు. ఆర్థిక కష్టాల కారణంగా స్కూల్ ఫీజులు కట్టేందుకు డబ్బుల్లేక వీధుల్లో పెన్నులు అమ్మాడు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతను తన భుజాలమీదే వేసుకున్నాడు. వచ్చిన పని చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఇండస్ట్రీలోనే పాపులర్ కమెడియన్. ఏకంగా 250 కోట్లకు అధిపతి అయ్యాడు. ఇంతకీ అతడెవరు? వాచ్ ది స్టోరీ. సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సహజ నటనతో, తనదైన కామెడీ పంచులతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించేవాడు. అచ్చ తెలుగు కుటుంబానికి చెందినవాడే అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించాడు. చిన్నప్పటినుంచి ఆర్థిక సమస్యలు, కష్టాల్లోనే బాల్యాన్ని గడిపాడు. జస్ట్ 7th వరకే చదువుకొని పూణే వీధుల్లో పెన్నులు అమ్మాడు. అప్పుడే యాక్టింగుపై ఇంట్రెస్ట్ పెరగటంతో స్టార్ హీరోస్ నుంచి అందర్నీ మిమిక్రీ చేయటం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ టాక్ కమెడియన్ అయ్యాడు. అతనెవరో కాదు, స్టార్ కమెడియన్ జానీ లివర్. జానీ లివర్ ఆగస్టు 14, 1957లో ప్రకాశం జిల్లా కనిగిరిలో పుట్టాడు. తల్లి కరుణమ్మ, తండ్రి జనుమల ప్రకాశ్రావు. జానీ లివర్ అసలు పేరు జాన్ ప్రకాశ్రావు జనుమల. ఇక తండ్రి ముంబైలోని హిందుస్థాన్లో ఉద్యోగి కావటంతో కుటుంబంతో సహా ముంబైలోనే సెటిల్ అయ్యారు. ఆయన బాల్యమంతా ముంబైలోనే గడిచింది. హిందీ, ఇంగ్లీష్లో ఎంత అనర్గళంగా మాట్లాడగలరో తెలుగులో కూడా అంతే స్పష్టంగా మాట్లాడగలరు జానీ లివర్. ఇక వీరి బంధువులంతా దర్శి, నిగిరి, సంతనూతలపాడు ప్రాంతాల్లోనే ఉండటంతో వారిని కలవటానికి ప్రకాశం జిల్లాకు వస్తూనే ఉంటారు. జానీ లివర్ తండ్రి మొదటినుంచి తాగుడికి బానిసయి కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. వచ్చిన జీతం మొత్తాన్ని తాగి తందనాలు ఆడటానికి, ఫ్రెండ్స్తో కలిసి చిల్లవటానికే వాడేసేవాడు. దీంతో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. వీళ్ల కష్టాలు చూసిన జానీ లివర్ మామయ్యే స్కూల్ ఫీజు కట్టడంతో పాటు ఇంటికి సరుకులు కూడా పంపించేవాడు. కొన్నాళ్లకు ఇది నచ్చక జానీ బడికి వెళ్లటం మానేశారు. తన ఫీజుతో పాటు 3 చెల్లెల ఫీజు కట్టడం కోసం స్కూల్ దగ్గరే పెన్నులు అమ్మటం మొదలుపెట్టాడు. అది వర్కౌట్ కాకపోవటంతో పూర్తిగా స్కూలుకు వెళ్లటం మానేశాడు. అయితే స్కూల్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్సు, టీచర్సు చాలా ప్రేమగా చూసుకునేవారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జానీ. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అందర్నీ ఇమిటేట్ చేస్తూ నవ్వించేవారని, ఫ్రెండ్స్ అందరూ నీలో మంచి యాక్టర్ ఉన్నాడని అంటే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు జానీ. ఇక టీచర్స్ కూడా జానీని చాలా ప్రేమగా చూసుకునేవారట. అప్పుడప్పుడు మధ్యాహ్నం బాక్స్ తెచ్చుకోకపోతే టీచర్సు, ఫ్రెండ్సు బాక్స్ షేర్ చేసేవారట. ఇప్పటికీ తన క్లాస్ టీచర్తో టచ్లోనే ఉన్నారట. తన స్కూల్ మానేసినప్పుడు ఇంటికి వచ్చి మరీ స్కూల్ ఫీజు నేను కడతాను, బట్టలు కూడా నేనే కొంటాను, నువ్వు మాత్రం స్కూల్ మానకు అని చెప్పారట ఆ టీచర్. కాని కుటుంబ పరిస్థితుల కారణంగా స్కూల్ మానేసి ఇంటి పోషణ బాధ్యత తనపై వేసుకున్నాడు జానీ లివర్. తన తండ్రి వల్ల స్కూల్ మానేయటమే కాదు, మద్యానికి బానిసగా మారిపోయారు జానీ లివర్. దానికి కారణం కూడా జానీ లివర్ తండ్రే. ఇంటి వద్దే ఆయన మద్యం తాగుతూ ఏమీ తెలియని వయసులోనే జానీ లివర్కు మద్యాన్ని అలవాటు చేశారు. ఈ మందు చాలా మంచిదని, కడుపును క్లీన్ చేస్తుందని చెప్పి జానీ లివర్తో మద్యాన్ని స్వయంగా తండ్రే తాగించేవాడు. దీంతో నెమ్మదిగా ఆ మత్తుకు బానిసగా మారారు జానీ లివర్. ఇదిలా ఉండగా ఇంట్లో ఓ రోజు పెద్ద గొడవ పెట్టుకున్నాడు జాన్ తండ్రి. తల్లిపైనా చెల్లెలపైనా చేయి చేసుకున్నాడు. దీంతో తన పరిస్థితిని, కుటుంబ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించుకొని బతికి ఉండలేనంటూ 13 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు జానీ. రైలు పట్టాలపై రైలుకు ఎదురుగా నిలబడ్డాడు కూడా. కాని తన చెల్లెలు గుర్తుకు రావటంతో వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. చనిపోయి ఏమీ సాధించలేమని, అమ్మా చెల్లెళ్లను బాగా చూసుకోవాలంటే బతికి ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అప్పుడే తన యాక్టింగుపై ఉన్న ఆసక్తితో స్టాండప్ కమెడియన్గా మారాడు. అందర్నీ ఇమిటేట్ చేయటం, హిట్ సాంగ్స్కి తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి అందర్నీ నవ్వించటం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే జానీ స్టాండప్ కామెడీ షోని చూసిన యాక్టర్ సునీల్ దత్ మంచి కమెడియన్ అవుతాడని చెప్పారు. చెప్పడమే కాదు, దర్ద్ కా రిస్ట్ మూవీలో యాక్ట్ చేసే అవకాశమిచ్చారు కూడా. మొదటి సినిమాతోనే అందర్నీ ఆకర్షించాడు జానీ. ఇక అప్పటినుంచి సినిమా అవకాశాలు వరుసపెట్టాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ యాక్ట్ చేయటం మొదలుపెట్టాడు. బాజీగర్ మూవీతో ఓవర్నైట్ స్టార్గా అయిపోయారు జానీ. అందులోని ఆయన యాక్టింగ్తో జానీ తప్ప ఆ రోల్ని ఎవరూ చేయలేరు అన్నంతలా జీవించేశారు. జానీ కామెడీ టైమింగ్కు జనాలు పగలబడి నవ్వేవారు. ఇక జానీ ఉంటే సినిమా హిట్టు అనే రేంజ్కు వచ్చేశారు.
దీంతో స్టార్ హీరోలు సైతం జానీ కాల్ షీట్స్ కోసం తమ డేట్లను అడ్జస్ట్ చేసుకునేవారంటే అర్థం చేసుకోండి. అప్పట్లో జానీకి ఎంత క్రేజ్ ఉండేదో. జానీ సినిమాల కోసం 3 షిఫ్ట్స్లో పనిచేస్తున్నట్టు యాక్ట్ చేశారు. జానీ ఇంట్లో ఉండేదానికంటే షూటింగ్ స్పాట్స్, క్యారివాన్లో గడిపిన టైమే ఎక్కువ. ఆయన ఎంతలా బిజీగా ఉండేవారంటే 2000లో జానీ లివర్ యాక్ట్ చేసిన 25 సినిమాలు రిలీజ్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత కష్టపడ్డారు. అయితే అందర్నీ కడుపుబ్బా నవ్వించిన జానీ 2008లో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జాతీయ జెండాను జానీ లివర్ అవమానించాడనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఆయనను అరెస్ట్ చేసి 7 రోజులపాటు జైల్లో పెట్టారు పోలీసులు. అయితే ఆ తర్వాత ఆ కేసుకి జానీకి సంబంధం లేదని ఆ కేసును కొట్టేశారు. ఇక అచ్చ తెలుగు అబ్బాయి జానీ లివర్ బాలీవుడ్లో స్టార్ కమెడియన్గా పేరు తెచ్చుకోవడమే కాదు, బడా బడా స్టార్స్తో కలిసి పనిచేశాడు. నాటి ధర్మేంద్ర నుంచి నేటి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వరకు అనేక మంది హీరోల సినిమాల్లో యాక్ట్ చేశాడు. బాజీగర్, తేజాబ్, కిలాడి, బాజీగర్, కరణ్ అర్జున్, రాజా హిందుస్తానీ, బాస్, ఎంటర్టైన్మెంట్, హౌస్ఫుల్ వంటి ఎన్నో మూవీస్లో తన అద్భుతమైన యాక్టింగ్తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇప్పటివరకు దాదాపు 350 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇక ఆయన కామెడీకి గాను ఇప్పటివరకు 13 ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా గెలుచుకున్నాడు జానీ. ఇంకొక అరుదైన విషయమేంటంటే దేశంలోనే మొట్టమొదటి స్టాండప్ కమెడియన్గా జానీ లివర్ పేరే చెబుతారు అంతా. ఇప్పుడు జానీ ఇండస్ట్రీలోనే టాప్ కమెడియన్. అతని ఆస్తుల విలువ 250 కోట్ల రూపాయలు. ఒకప్పుడు తినడానికి తిండి లేని స్థాయి నుంచి కోట్ల రూపాయలకు అధిపతిగా మారాడు. ప్రస్తుతం ముంబైలో 3 BHK ఇంటిలో ఉంటున్నాడు. ఇక పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే జానీ వైఫ్ పేరు సుజాత. వీరికి 2 పిల్లలు, కూతురు జామీ, కొడుకు జెస్సీ. తండ్రిలాగే కూతురు కూడా పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్, స్టాండప్ కమెడియన్ కూడా. ఆమె స్టాండప్ కామెడీ వీడియోలు యూట్యూబ్లో ఫుల్ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అంతేకాదు ఆమె మన తెలుగు సినిమాలోనూ యాక్ట్ చేసింది. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్లో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో యాక్ట్ చేశారు. తన యాక్టింగ్తో ప్రేక్షకులను అలరించిన తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు జామీ. మరి ఇదండి స్టార్ కమెడియన్ జానీ లివర్ లైఫ్ స్టోరీ. మరి ఆయన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.